అన్న సినిమాలో ఉందన్న. ఇప్పుడు దేవరా సినిమా చూసి వచ్చాయండి. జస్ట్ సినిమా ఏంటంటే అటు బాగాలేదని చెప్పలేం, బాగుందని చెప్పలేమండి. యావరేజ్ గా అనేది సినిమా ఉంది. కానీ ఇప్పుడు దేవరాకున్న హైప్ దృష్టి ఏంటంటే కంపల్సరీ ఇది హిట్ అవుతుందండి. ఈ రోజు ఎవరైతే దేవరా నచ్చలేదు అంటారో వాళ్ళు 10 days తర్వాత ఇది ఎలా హిట్ అయిద్దని తలలు పట్టుకోవడం ఖాయమండి. ఆ రేంజ్ లో అనేది కలెక్షన్స్ వస్తుంది, ప్రాఫిట్ జోన్ లోకి వెళ్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనం తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే పలానా రికార్డ్స్ అనేది పాన్ ఇండియా బ్రేక్ చేయాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా మాత్రం బాహుబలి కానీ కల్కి కానీ ఏ రికార్డ్ అనేది బ్రేక్ చేయదండి. జస్ట్ పుష్ప రికార్డ్స్ మాత్రం బ్రేక్ అవుతాయి కంపల్సరీ. అందులో మైనస్ ఏముంది? ఎవరి దగ్గర మైనస్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు చూసే సినిమా ఏంటంటే దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ మాస్ యాక్షన్స్ బాగుంది, దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది లేకపోవడం చాలా మైనస్ అనిపించింది. ఇంకోటి వాళ్ళ జాన్వీ కపూర్ హీరోయిన్ తో కెమిస్ట్రీ గానీ వర్కౌట్ కాలేదండి. సినిమా అనేది చాలా కొంచెం స్లోగా చెప్తున్నా. అదొక పెద్ద మైనస్ అయిపోయింది అంటారా? అదే అండి. ఓకే, దేవరా క్యారెక్టర్ బాగుందా, వర క్యారెక్టర్ ఎవరికి దేవరా క్యారెక్టర్ బాగుంది. ఎందుకంటే దేవరానే కదండి మాస్ అంతా చూపించేది. దేవరా మాస్ అవునండి. గూస్ బంప్ తెప్పించే సీన్స్ మాత్రం చాలా కొరటాల డైరెక్షన్. ప్రతి సినిమాలో కొరటాలు ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాతో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం అనేది కొరటాలకు అలవాటు. ఈ సినిమాలో ఏంటంటే మనిషికి ధైర్యానికి కొరటాల లిమిట్స్ పెట్టాడు. ధైర్యం మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదని ఇదే పాయింట్ మీద సినిమా అంతా నడిపించాడు. అదే అండి, ధైర్యానికి లిమిట్స్ పెట్టాడు కొరటాల. మనిషి భయం ఉండాలి, ప్రతి ఒక్కరు భయం ఉండాలి, అది లేకపోతే కష్టం అని చెప్పాడు. ఆ భయాన్ని ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఎలా చూపించారంటే ఒక భయం లేని వాళ్ళకి భయం పుట్టించే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది చూపించాడు. చాలా అద్భుతంగా చూపించాడు. ఎన్టీఆర్ నటన కూడా చాలా బాగుంది. కాకపోతే ఆర్ఆర్ మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పియాలంటే ఎన్టీఆర్ యాక్షన్ తగ్గట్టుగానే, ఎన్టీఆర్ మాస్ సీన్స్ తగ్గట్టుగానే ఆర్ఆర్ ఉండాలి. అంత తగ్గట్టుగా లేదు కాబట్టి ఆర్ఆర్ అనేది మైనస్ అండి. సాంగ్స్ బాగుంది. ఇంకోటి దావుదీ సాంగ్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆ సాంగ్ ఎత్తేసారండి. అంటే బహుశా నిడివి దృష్ట్యా కావచ్చు, లాంగ్ రన్ అవుతుందని ఎత్తేసి అదే అండి. కొన్ని రోజుల తర్వాత ఇది కమర్షియల్ జోన్ అండి. ఒక 15 days తర్వాత లేకపోతే ఆ సాంగ్ యాడ్ చేసి మళ్ళీ ప్రేక్షకులు రప్పించుకునే ప్రయత్నం అయ్యుండొచ్చు కొరటాలది. మళ్ళీ కలెక్షన్ పెంచుకునే ఉద్దేశంలో ఆ సాంగ్ ఎత్తేసారు అనిపించిందండి. ఒక 10 days తర్వాత మళ్ళీ దాన్ని యాడ్ చేసి మళ్ళీ పబ్లిసిటీ చేసుకొని కలెక్షన్ పెంచుకుంటారు. అదే అనిపిస్తుంది. సినిమా అయితే ఒక కంపల్సరీ హిట్ అయ్యే మూవీ అండి. అన్ని రికార్డులు అనేది సేఫ్ గానే ఉంటుంది. 3 ఇస్తాను.